వెల్కమ్ టు మీరమ్మ హిందీ విద్యాలయం. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా मीठा प्रसन्न बूढ़ा भाववाचक संज्ञा में बदलिए. भाववाचक संज्ञा. भाववाचक संज्ञा माने क्या है? आप जानते हैं ना, संज्ञा के प्रकार. संज्ञा के कितना प्रकार हैं? संज्ञा के 5 प्रकार है. व्यक्तिवाचक संज्ञा, जातिवाचक संज्ञा, भाववाचक संज्ञा, द्रव्यवाचक संज्ञा, समूहवाचक संज्ञा. इस पदों को हम क्या करना चाहिए? मीठा, प्रसन्न, बूढ़ा, ये तीनों शब्दों को हमें भाववाचक संज्ञा में बदलना चाहिए. भाववाचक संज्ञा. यह देखिए, मीठा. मीठा का अर्थ क्या है? मीठा का अर्थ है तीपी. इसका भाववाचक संज्ञा मिठास. मिठास माने तीयदनम. तीयदनम. हम जानते हैं ना, आम मीठा फल है. आम कैसा फल है? मीठा फल है. इसका मिठास बहुत अच्छा है. దీని తీయదనం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఆమ్ మీఠా ఫల్ है, इसका मिठास बहुत अच्छा है. మామిడి పండు తీపి, మరి దీని తీయదనం చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనం చెప్పడాన్ని ఏమంటాం? దీన్ని ఇలా చెప్తే కనుక తీపి, మీఠా అంటే తీపి, मिठास तीयदनम, भाववाचक संज्ञा. और दूसरा प्रसन्न. दूसरा क्या है? प्रसन्न. संतोषंगा. संतोषंगा. इसका भाववाचक संज्ञा प्रसन्नता माने संतोषम. प्रसन्नता माने संतोषम. सभी प्रसन्न रहना है. सभी कैसे रहना है? प्रसन्न रहना है. उस प्रसन्नता में मैं भी होना चाहिए. उस प्रसन्नता में मैं भी होना चाहिए. అందరూ సంతోషంగా ఉండాలి, ఆ సంతోషంలో నేను కూడా ఉండాలి. అందరూ సంతోషంగా ఉండాలి, ఆ సంతోషంలో నేను కూడా ఉండాలి. प्रसन्न संतोषंगा, प्रसन्नता संतोष. ये क्या है? भाववाचक संज्ञा. और तीसरा पद क्या है? बूढ़ा. बूढ़ा. बूढ़ा माने వృద్ధుడు లేదా ముసలివాడు. వృద్ధుడు లేదా ముసలివాడు. बूढ़ापन. बूढ़ापन. बूढ़ापन माने बूढ़ा, बूढ़ापन. बूढ़ा, बूढ़ापन. बूढ़ापन माने वृद्धाप्यम. वृद्धाप्यम. बूढ़ा वृद्धुడు, बूढ़ापन वृद्धाप्यम. हम एक ना एक दिन जरूर बूढ़ा होंगे. बूढ़ापन में अपनों के साथ रहना जरूरी है. हम एक ना एक दिन जरूर बूढ़ा होंगे. बूढ़ापन में अपनों के साथ रहना जरूरी है. మనం ఏదో ఒక రోజు మనం కూడా వృద్ధులం అయిపోతాం. ముసలివాళ్ళం అయిన తర్వాత మరి మన వాళ్ళ యొక్క తోడు, మన వాళ్ళ యొక్క సహాయం అనేది ఉండటం అనేది మనకు చాలా అవసరం. సో ఈ విధంగా మనం భావవాచక సంజ్ఞల్లోకి మరి పదాలని మార్చడం అనేది జరిగింది. और ఈమె क्या है? ఈమె इन्हें समझिए और अभ्यास कीजिए. इन्हें समझिए और अभ्यास कीजिए. వీటిని మనం అర్థం చేసుకోవాలి, అంతేకాకుండా ప్రాక్టీస్ కూడా చేయాలి. पहला, हामिद के बाजार से आते ही अमीना ने उसे छाती से लगा लिया. हामिद के बाजार
से आते ही अमीना ने उसे छाती से लगा लिया. సో మనకి ఇక్కడ రెండు సార్లు వాక్యాల్లో సే అనేటువంటిది కనబడుతుంది. అయితే దీని తాలూకా అర్థం ఏంటో మనం చూడాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, హామీద్ కే బాజార్ సే ఆతే హి, ఈ వాక్యాన్ని మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, హామీద్ కే బాజార్ సే ఆతే హి से, यहाँ से अपादान कारक चिन्ह है. कारक, आप गाने वाली चिड़िया में पिछले कक्षा में आप जानते हैं ना कारक के बारे में. सो कारक, कारक माने क्या है? विभक्तियाँ. तेलुगु में डूमू ऊलू प्रथमा विभक्ति ऐसा होता है. हिंदी में कारक चिन्ह, कारक को विभक्ति भी कहते हैं. यहाँ से अपादान कारक चिन्ह है. अपादान माने क्या है? अलगाव. अपादान का अर्थ क्या है? अलगाव. अलगाव माने क्या है? విడిపోవటం. హామీద్ కే బాజార్ సే ఆతే హి, బాజారు నుండి వస్తూనే, ఎక్కడి నుంచి వస్తున్నాడు? బాజారు నుండి వస్తూనే अमीना ने उसे छाती से, यहाँ से अमीना ने उसे छाती से, यहाँ से करण कारक चिन्ह है. करण कारक माने क्या है? क्रिया का साधन. ఒక క్రియ జరగాలి అంటే ఆ క్రియకి ఏదో ఒక సాధనం అనేది ఉంటుంది. చూడండి, రవి लकड़ी से फल को तोड़ दिया. लकड़ी से కర్రతో, ఛాతీ సే హృదయముతో లేదా గుండెలతో హత్తుకుంది. అమీనానే ఉసే ఛాతీ సే లగా లియా, హృదయముతో హత్తుకుంది, తన గుండెలతో హత్తుకుందనమాట హామీద్ బాజార్ నుండి రాగానే. ఇక్కడ సే ఏమైంది మనకి? అపాదాన కారక చిహ్నం. ఇక్కడ సే నుండి అనేటువంటి అర్థంలో. అమీనాను ఛాతీ సే కర్ణకారక చిహ్న, ఛాతీ సే హృదయముతో, తో అనేటువంటి అర్థంలో కనుక మనం కారక చిహ్నం వస్తే దాన్ని ఏమో కర్ణకారక చిహ్నం అంటున్నాము. అదే అలగావ్ మీనింగ్లో వస్తే కనుక అలగావ్ అనేటువంటి అర్థం అంటే అపాదాన కారక అని వేరు చేయటం. బజారు నుండి మీకు ఇంకా ఈజీగా అంటే పేడ్ సే పత్తే గిరితే హై, పేడ్ సే పత్తే గిరితే హై, చెట్టు నుండి ఆకులు రాలుతున్నాయి. నుండి అంటే విడిపోతుంది, చెట్టు నుండి ఆకేమవుతుంది? విడి బయటకు రాలుతుంది. అలాగే బాజారు నుండి వేరై హామీద్ ఏం చేస్తున్నా? వస్తూ ఉన్నాడు. సో ఇలా నుండి అనేటువంటి అర్థంలో కనుక మనం సేను ఉపయోగిస్తే అదేమో అపాదాన కారక అవుతుంది. తో అంటే క్రియ జరగటానికి ఉపయోగించేటువంటి సాధనం. ఒక క్రియ జరిగింది, ఆ క్రియకు కనుక ఒక సాధనను ఉపయోగించినట్లయితే ఇక్కడ హత్తుకుంది, హత్తుకునేటువంటి ఈ క్రియ జరగడానికి దేన్ని ఉపయోగించినామే? హృదయంతో, గుండెలతో హత్తుకుంది. సో సాధనం అనేది ఒకటి ఉపయోగపడుతుంది. చెప్పుకున్నాం కదా, కర్రతో పామును కొట్టడం లేదా చాకుతో పండ్లను కోయటం. ఇలా తో అనేటువంటి మీనింగ్లో కనుక మనం ఉపయోగించినట్లయితే कारक चिन्ह, అది कारक चिन्ह అవుతుంది, करण कारक चिन्ह. और दूसरा वाक्य देखिए, यहाँ हामिद ने कहा कि घर की देखरेख दादी ने की. कहा कि చూడండి, छोटी की, घर की बड़ी की, दादी ने की వీటి యొక్క అర్థాలు ఏంటో చూద్దాం. हामिद ने कहा कि, छोटी की, छोटी की क्या है? సముచ్చయ బోధక. సముచ్చయ బోధక మాని రెండు వాక్యాల్ని కలిపేటువంటి ఆ యొక్క బోధకని ఏమంటారు? సముచ్చయ బోధక అని అంటాం. సో హామీద్నే కహా, హామీద్ చెప్పాడు, కి ఏమనంటే లేదా ఏమనగా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఘర్ కీ కీ మాని యొక్క. ఇక్కడ యొక్క అంటే మన సంబంధ కారక్. రెండు వాక్యాల యొక్క, రెండు పదాల యొక్క సంబంధం. ఇంటి యొక్క, ఇక్కడ ఘర్ అంటే ఏంటి? ఇల్లు. దేక్ రేక్ బాగోగులు, ఇంటి యొక్క బాగోగులు అంటే రెండు పదాలు కలుగుతుంది ఇక్కడికి.
దీన్ని ఏమంటాం సంబంధ కారక్. ఈ కీ ఏంటి యహ కీ సంబంధ కారక్ హై. రెండు పదాలకి సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇంటి యొక్క బాగోగులు ఎవరు చూసుకుంటారు? దాదీనే నాన్నమ్మ. కీ చేస్తుంది. మొత్తం ఇంటి యొక్క బాగోగులన్నీ తన బాగోగులన్నీ ఎవరు చూసుకుంటున్నారు? నాన్నమ్మ చూసుకుంటుంది. కీ యహా కీ క్రియాకో సూచిత కర్త హై. కీ చూస్తుంది లేదా చేస్తుంది, చూస్తుంది లేదా చేస్తుంది అని చెప్పుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? దాదీనే కీ చేస్తుంది, చూస్తుంది కాదు చేస్తుంది అని. చేస్తుంది. కీ అంటే చేయడం అంటే క్రియారూపంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. కీ చేస్తుంది. మొత్తం ఇంటి యొక్క బాగోగులన్నీ కూడా నాన్నమ్మే చేస్తుంది. తనకన్నీ కూడా కావాల్సినవన్నీ ఎవరు చూసుకుంటారు? నాన్నమ్మే చూసుకుంటుంది. నాన్నమ్మే చేస్తుంది అనేటువంటి అర్థంలో మనం కీని ఇక్కడ క్రియారూపంలో తీసుకుంటాం అన్నమాట. और ई में क्या है? नीचे दिया गया उदाहरण समझिए, उसके आधार पर दिए गए वाक्य बदलिए. క్రింద ఇవ్వబడినటువంటి ఉదాహరణల ముందు మనం చూసి అర్థం చేసుకోవాలి. వీటి ఆధారంగా మరి ఇవ్వబడినటువంటి మిగిలినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఈ విధంగా మార్చాల్సి ఉంది. మనకు ఆల్రెడీ ఇక్కడ 3 ఇచ్చాడు ఎక్సర్సైజ్. సరే చూద్దాం. మనకి ఇవ్వబడింది ఏంటి? రంజాన్ కే పూరే 30 రోజుం కే బాద్ ఈద్ आई है, ईद आई थी, ईद आई होगी, ఈద్ ఆ రహీ థీ. అసలు ఈ వాక్యాలు చూడగానే మీకు అర్థమైపోయింది. మనం ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకున్నాం काल गुरिंची. काल माने क्या है? क्रिया के द्वारा किसी काम के होने के समय का बोध हो, उसे काल कहते हैं. काल कितने प्रकार के हैं? काल 3 प्रकार के होते हैं. उसमें क्या क्या है? भूतकाल, वर्तमान काल, भविष्यकाल. भूतकाल, यहाँ वाक्य देख लीजिए. आई है, आई थी, आई होगी, आ रही थी. किस काल में है ये वाक्य? भूतकाल में है. भूतकाल माने क्या है? क्रिया के द्वारा बीते हुए समय में काम करने या होने का बोध हो, उसे भूतकाल कहते हैं. भूतकाल कितने प्रकार के हैं? भूतकाल 6 प्रकार के हैं. पहला क्या है? सामान्य भूतकाल. सामान्य भूतकाल, सामान्य भूतकाल माने कार्य समाप्त हुआ लेकिन समय का पता नहीं. देखिए, रमजान के पूरे 30 रोजों के बाद ఈద్ आई. రంజాన్ పూర్తిగా 30 రోజులు ఉపవాసాల తరువాత ఏమొచ్చింది? ఈద్ పండుగ అనేది వచ్చింది. యహా आई సామాన్య భూతకాల్ వచ్చినది. ईद వచ్చినది. और दूसरा वाक्य, रमजान के पूरे 30 रोजों के बाद ईद आई है. ये क्या है? आसन्न भूतकाल. आसन्न भूतकाल. आसन्न भूतकाल माने कार्य अभी समाप्त हुआ. अभी समाप्त हुआ, ఇప్పుడే జస్ట్ నౌ, ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. సో ఇలా ఉన్నదాన్ని మనం ఏమంటే ఆసన్న భూతకాల్. तीसरा, रमजान के पूरे 30 रोजों के बाद ईद आई थी. पूर्ण भूतकाल. ये क्या है? आई थी, पूर्ण भूतकाल. ఏమంటున్నాం? వచ్చి ఉండెను. ఆల్రెడీ ఇప్పుడు పండుగ ఏమైంది? వచ్చి ఉండెను, కంప్లీట్ అయిపోయింది, పూర్ణ భూతకాలంలో ఉంది. और चौथा, रमजान के पूरे 30 रोजों के बाद ईद आई होगी माने संदिग्ध भूतकाल. संदिग्ध भूतकाल. संदिग्ध भूतकाल माने क्या है? बीते हुए समय में कार्य के होने में संदेह हो, डाउट ఉంది ఇక్కడ మనకి. आई होगी వచ్చి ఉండవచ్చును, వచ్చి ఉండవచ్చును చెప్పలేం, మనకు తెలియదు అది. और 5वां, रमजान के पूरे 30 रोजों के बाद ईद आ रही थी. अपूर्ण भूतकाल.
अपूर्ण भूतकाल। वचुचू ఉండెను। रमजान के पूरे 30 रोजों के बाद ईद आ रही थी। वचुचू ఉండెను। సో ఈ రకంగా మనకి భూత్కాలంలో అయితే మనకి ఆరవది హేతిహేతుమత్ భూత్కాలు, అది మనకి ఇక్కడ అవసరం లేదు. సో మనకి ఇవ్వబడినటువంటివి సామాన్య భూత్కాల్, ఆసన్న భూత్కాల్, పూర్ణ భూత్కాల్, సందిగ్ధ భూత్కాల్ और అపూర్ణ భూత్కాల్. ఈ రకంగా 5 భూత్కాలంలో ఉన్నటువంటి 5 రకాలు మనకి ఇవ్వడం జరిగింది. సో ఇలాగే క్రింద ఇవ్వబడిన హామీద్ చిమటా లాయా, హామీద్ దాదీ సే బోలా, హామీద్నే చిమటా లియా. సో ఈ 3 వాక్యాలని కూడా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇలా ఆ 5 భూతకాలు ఏదైతే ఉన్నాయో ఆ భూతకాలంలో ఉన్నటువంటి 5 రకాలుగా మనం మార్చాల్సి ఉంటుంది. మార్చేద్దామా? దేఖియే, హామీద్ చిమటా లాయా. హామీద్ ఏం తీసుకొచ్చాడు? చిమటా లాయా. హామీద్ చిమటా లాయా తెచ్చాడు. హామీద్ ఏం చేశాడు? చిమటా తెచ్చాడు. హామీద్ చిమటా లాయా హై, తెచ్చి ఉన్నాడు, తెచ్చి ఉన్నాడు. సో ఇది మన ఏంటి? సామాన్య భూత్కాల్. ఇక్కడ ఆసన్న భూత్కాల్ చెప్పుకున్నాం కదా. హామీద్ చిమటా లాయా థా, లాయా థా ఆల్రెడీ తెచ్చి ఉండెను అంటే ఉండెను ఆల్రెడీ పూర్ణ భూత్కాల్, పూర్ణ భూత్కాల్. హామీద్ చిమటా లాయా హోగా, తెచ్చి ఉండవచ్చు, తెచ్చి ఉండవచ్చు చెప్పుకున్నాగా. సందిగ్ధ భూత్కాల్ మనకు సందిగ్ధం డౌట్ అనమాట, సందిగ్ధ భూత్కాల్. హామీద్ చిమటా లే రహాతా, హామీద్ చిమటా లే రహాతా తెస్తూ ఉండెను, తెస్తూ ఉండెను, తెస్తూ ఉండెను. అపూర్ణ భూత్కాల్ తెస్తూ ఉండెను, ఇంకా ఆంది వేలో ఉన్నాడు, ఇంకా కంప్లీట్ కాల. అపూర్ణ భూత్కాల్. दूसरा वाक्य, हामिद दादी से बोला, हामिद दादी से बोला చెప్పాడు. सामान्य भूतकाल. हामिद दादी से बोला है, बोला है చెప్పి ఉన్నాడు, చెప్పి ఉన్నాడు. ఆసన్న భూత్కాల్, ఆసన్న భూత్కాల్. हामिद दादी से बोला था, పూర్ణ భూత్కాల్ చెప్పి ఉండెను, చెప్పి ఉండెను పూర్ణ భూత్కాల్. हामिद दादी से बोला होगा, होगा बोला होगा చెప్పి ఉండవచ్చు, చెప్పి ఉండవచ్చు माने संदिग्ध भूतकाल, संदिग्ध भूतकाल डाउटफुल. बोल रहा था, बोल रहा था చెప్పుచూ ఉండేను, ఇంకా కంప్లీట్ చేయలేదు, విషయాలన్నీ చెప్తా ఉన్నాడు హామీద్ వాళ్ళ నాన్నమ్మకు వచ్చి. చెప్పుచూ ఉండెను अपूर्ण भूतकाल. और तीसरा वाक्य में हामिद ने चिमटा లియా, చిమటా లియా తీసుకున్నాడు. చిమటా ఏం చేశాడు? తీసుకున్నాడు, ఆ షావుకార్ దగ్గర నుంచి తీసుకున్నాడు. సామాన్య భూత్కాల్. హామిద్ నే చిమటా లియా హై తీసుకొని ఉన్నాడు, తీసుకుని ఉన్నాడు. ఆసన్న భూత్కాల్. హామిద్ నే చిమటా లియా థా కంప్లీట్గా ఏం చేశాడు? తీసుకుని ఉండెను, తీసుకుని ఉండెను కంప్లీట్ పూర్తి అయిపోయింది. సో పూర్ణ భూత్కాల్. హామిద్ నే చిమటా లియా హోగా, లియా హోగా తీసుకుని ఉండవచ్చు, తీసుకుని ఉండవచ్చు డౌట్ఫుల్ కాబట్టి సందిగ్ధ భూత్కాల్. హామిద్ చిమటా ले रहा था, हामिद चिमटा ले रहा था, हामिद चिमटा ले रहा था. అపూర్ణ భూత్కాల్ తీసుకొనుచూ ఉండెను, తీసుకొనుచూ ఉండెను. మనకి అపూర్ణ భూత్కాల్లో
నే ప్రత్యయ రాదు. ఓకేనా, నే ప్రత్యయ అనేది రాదు ఎక్కడ, అపూర్ణ భూత్కాల్లో. కాబట్టి హామీద్ చిమట లేరహత తీసుకొనుచూ ఉండేది. మనం గ్రామర్ చెప్పుకున్నప్పుడు ఇంకా డీటెయిల్డ్గా మరి ఈ యొక్క భూత్కాల్ గురించి ఇంకా క్షుణ్ణంగా చెప్పుకుందాం. ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ఎక్సర్సైజ్ కాబట్టి మీకు ఇంతవరకు సరిపోతుంది. మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సామాన్య భూత్కాల్లో క్రియ ఫాస్ట్ టెన్స్ తెలుసు కదా. సామాన్య భూత్కాల్ ఇలా అయి ఉంటుంది, తెచ్చాడు. హైతో కనుక్కున్నట్లయితే ఆసన్న భూత్కాల్, క్రియతో పాటు థా ఉన్నట్లయితే పూర్ణ భూత్కాల్. అంటే మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవడం చెప్తున్నా. క్రియతో పాటుగా హోగా ఉన్నట్లయితే సందిగ్ధ భూత్కాల్. క్రియతో పాటుగా రహత కంటిన్యూస్ టెన్స్ రహ. సో ఇలా తెస్తూ ఉండేను. భూతకాలంలోనే చెప్పుకుంటున్నాం, ఫాస్ట్ టెన్స్లోనే తెస్తూ ఉన్నాడు. మన స్టోరీస్ చెప్తాం కదా. సో అట్లా ఇది అపూర్ణ భూతకాల్. సో లాయా, లాయా హై, లాయా థా, లాయా హోగా, ले रहा था. సో సామాన్య భూతకాల్, ఆసన్న భూతకాల్, పూర్ణ భూతకాల్, संदिग्ध भूतकाल और अपूर्ण भूतकाल. और दूसरा इमे दूसरा पाठ में आए मुहावरे पहचानिए और अर्थ लिखकर वाक्य प्रयोग कीजिए. ముందు మనం ఈ పాఠంలో వచ్చినటువంటి ముహావరిని మనం ఏం చేయాలి, తెలుసుకోవాలి. వాటి అర్థాన్ని రాసి వాక్య ప్రయోగం కూడా మనం చెయ్యాలి. ముందుగా ఆల్రెడీ నేను లెసన్ చెప్తున్నప్పుడు మీకు లెసన్లో ఇంచుమించు 14-15 నేను ముహావరాలు మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ. అయితే ఆ సమయంలో నేను కేవలం మీకు ముహావరే వాటి అర్థం మాత్రమే చెప్పాను. ఇప్పుడు మనకి ఇవ్వబడిన ఎక్సర్సైజ్ ప్రకారంగా మనం ఏం చేయాలి, వాక్య ప్రయోగం కూడా చేయాలి. వాక్య ప్రయోగం కూడా మనం చేసుకుందాం. పెహ్లా మీకు టెక్స్ట్ బుక్లో చూపిస్తాను నేను. మనకు సెకండ్ పారాగ్రాఫ్లో చూసినట్లయితే బేంట్ హో గయా, బేంట్ హో గయా. ఈ భేంట్ హో జానా అనేటువంటి ముహావరికి అర్థం అర్పిత్ హోనాం, అర్పిత్ హోనాం సమర్పించుకోవడం. సీతామాత అపనే ఆప్ ఆగ్కి బేంట్ హో గయి. సీతామాత తెలుసు కదా, సీతాదేవి తనకు తాను ఏం చేసింది, అగ్నికి ఆహుతి చేసుకుంది, అగ్నికి ఆహుతి చేసుకుంది. బేంట్ హో గయి, बेंट हो जाना, अर्पित होना. सीता माता अपने आप आग की बेंट हो गए. टेक्स्ट बुक में देखिए पीली पड़ती गई, पीली पड़ती गई. पीली पड़ना, बीमार पड़ना, కాంతిహీన్ హోనా అంటే జబ్బు పడటం కానీ లేదా కాంతిహీన్ అంటే బ్లడ్లెస్ అయిపోతూ నీరసించిపోతూ మన భాషలో అయితే వాడుక భాషలో అయితే శోభదేరిపోతున్నారని అంటారు. అంటే పాలిపోవటం, బ్లడ్ మొత్తం పోతుందన్నమాట, తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. బ్లడ్ లెవెల్స్ అనేది పడిపోతూ ఉంటాయి. హిమోగ్లోబిన్ యొక్క శాతం పడిపోతున్నప్పుడు కళాకాంతి లేకుండా ముఖం ఏమైపోతుంది, కాంతిహీనం అయిపోతుంది అనమాట. అంటే వీళ్ళు ఇంకా కాంతిహీనం అయిపోతుందంటే ఏంటి, జబ్బు పడిపోతున్నారండి, బాగా జబ్బు పడిపోయారు అని చెప్పేసి. వాళ్ళ అమ్మ ఏమైపోయింది, ఎందుకో ఏంటో తెలియదు, ఆమె కూడా జబ్బు పడి చనిపోయిందని మనం లెసన్లో విన్నాం కదా. నీంద్కి కమీసే చెహరా పీలీ పడ్ జాతీ హై. నీంద్కి కమీసే, చాలామంది చూడండి రాత్రులు నిద్ర పోలేదనుకోండి, తెల్లారు లేసేసరికి వాళ్ళ యొక్క ముఖం ఏమైపోతుంది, నీరు పట్టేసినట్టుగా వాడిపోయినట్టుగా ఉంటుంది అనమాట. సరిగా నిద్ర లేకపోతే ఏమవుతుంది, ముఖం కాంతిహీనం అయిపోతుంది అనమాట. అంటే ఎవరైతే బాగా కంటిన్యూ నిద్రపోతారో వాళ్ళ యొక్క ముఖం ఏం చేస్తుంది, చక్కగా చాలా కాంతి కలగా ఉంటుంది వాళ్ళ ముఖం. నిద్రలేని వాళ్ళు ఏమైపోతుంది, ఆ యొక్క ముఖం కాంతిహీనం అయిపోతుంది అన్నమాట. టెక్స్ట్ బుక్లో చూడండి 3వ ముహవర్ పరలోక్ సితార్ గయి, పరలోక్ సితార్ గయి.
పరలోక్ సిద్ధారణ మానే మరణం చనిపోవటం, స్వర్గస్థురాలు అవ్వటం. గత వర్ష మేరీ దాది పరలోక్ సిద్ధార్ గయి. పోయిన సంవత్సరం మా నాన్నమ్మ స్వర్గస్థురాలు అయ్యారు. और टेक्स्ट बुक में देखिए, दिल कचोड़ रहा, दिल कचोड़ रहा, दिल कचोड़ना, दुखी होना, దుఃఖపడటం, మన హృదయం గాయపడటం, ఎక్కువ దుఃఖపడటం. అభాగం को देखकर मेरा दिल कचोड़ रहा है, బాగా నిరాశ్రయులుగా ఉన్న వారిని, అభాగ్యుల్ని చూసినప్పుడు నా హృదయం ఏమైపోతుంది, దుఃఖపడుతుంది. और చాలే పड़ जाएंगे, చాలే పड़ जाएंगे. హామీద్కి ఏం లేవు, చెప్పులు లేవు కాబట్టి ఏమనుకుంటుంది వాళ్ళ నానమ్మ, చాలే పడినాడు. మరి చల్లనేమే దిక్కత్తు హోనాం. యాక్చువల్గా చాలే పడినంటే బొబ్బలు వచ్చేయడం అనమాట, కాళ్ళకి బొబ్బలు వచ్చాయి. చల్లనేమే దిక్కత్తు, బొబ్బలు వచ్చేస్తే ఏమవుతుంది, నడవటంలో ఏమవుతుంది, దిక్కత్తు హోనాం అంటే నడవలేకపోవడం అనమాట. సో చోటీ బచ్చుంకు దూర్ చల్లనేమే దిక్కత్తు హోతే హే. చిన్నపిల్లలు బాగా దూరం నడవాలంటే నడవగలరా, నడవలేరు. వాళ్ళకి ఏమవుతుంది, ఆ యొక్క కాళ్ళు సహకరించవు. ఎక్కువ దూరం నడవాలంటే చిన్నపిల్లలు, పసిపిల్లలు నడవలేరు. అప్పుడే నడకొచ్చిన వాళ్ళు ఎక్కువ దూరం తీసుకెళ్ళగలమా, తీసుకెళ్ళాలి. అలా చేసినట్లయితే ఏమవుతుంది, వాళ్ళకి బొబ్బలు వచ్చేసి నడవలేని పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. और धावा बोल देते हैं, धावा बोल देते हैं. धावा बोलना, ఆక్రమణ కరణం, ఆక్రమించేయటం. అందరూ ఒక్కసారిగా సైన్యం అంతా వచ్చి పడిపోవడం అనమాట. రాజా అశోక్ కే సైనిక్ కళింగ కిలా పర్ ధావా బోల్ దేతే హై. మన సమ్రాట్ చక్రవర్తి ఉన్నారు కదా, అశోక్ చక్రవర్తి యొక్క సైన్యం కళింగ కోటను ఏం చేశారంట, ఆక్రమించారు. దావా బోల్ దేతే హై, సైన్యం మొత్తం వచ్చి ఆ యొక్క కళింగ కోటని చుట్టుముట్టారు, ఆక్రమించారు. चकनाचूर हो जाए, चकनाचूर हो जाए. इसका अर्थ क्या है, चकनाचूर हो जाना, बुरी तरह नाश होना, कंप्लीटగా నాశనం అయిపోవడం, పాడైపోవడం. लड़ाई में हार जाने से दुर्योधन के सभी सपने चकनाचूर हो गए. మనకు తెలుసుగా కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు మొత్తం తన అన్నదమ్ములందరూ ఏం చేశారు, ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు అతని కళలన్నీ కూడా ఏమైపోయాయి, నాశనం అయిపోయాయి. दुआएं देती रहेंगी, दुआएं देती रहेंगी. दुआएं देना माने आशीर्वाद देना, దీవెనలు ఇవ్వటం, ఆశీర్వదించడం. భగవాన్ సబ్కో ఆశీర్వాద్ దే రహే హై, భగవంతుడు అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. దిల్ బైట్ గయా, దిల్ బైట్ గయా, దిల్ బైట్ జానా. अधीर होना, उदास होना, अधैर्य पड़ना. राजू जंगल जाने की बात सुनकर पिता का दिल बैठ गया. రాజు ఏమన్నాడు, అడవులోకి వెళ్ళాడట. ఈ రాజు అడవులోకి వెళ్ళే విషయం తెలిసినటువంటి వాళ్ళ నాన్నగారు ఆ విషయం విని వాళ్ళ నాన్నగారు గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అయ్యింది, ఆగిపోయినట్టు అయ్యింది. और कलेजा मजबूत करके, कलेजा మజబూత్ కర్కే, కలేజా మజబూత్ కర్నా, హిమ్మత్ కర్నా, ధైర్యం చేయటం. సైనిక్ అప్నే కలేజా మజబూత్ కర్కే యుద్ధ కర్ రహే హై. ఒక సైన్యం యుద్ధం చేస్తుంది వేరే దేశంతో, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ గుండెలను ఏం చేయాలి, ధైర్యం తెచ్చుకోవాలి. అంతే కదా, వాళ్ళ యొక్క గుండెలకి ధైర్యం తెచ్చుకోవాలి. వాళ్ళు గుండె ధైర్యంతోనే యుద్ధం మాత్రం చేయగలుగుతారు. ఒకవేళ గుండె ధైర్యం లేదనుకోండి ఏమైపోతారు, ధైర్యం లేకపోతే, యుద్ధానికి వెళ్ళే ధైర్యం లేకపోతే యుద్ధ బరిలోకి దిగరు, వెనక పారిపోయి వచ్చేస్తారు కదా. కలేజా మజబూత్ కన్నా, హిమ్మత్ కన్నా, ధైర్యంగా ఉండటం, సాహసించడం అనమాట. అట్లా ఎవరైతే గుండెని ధైర్యం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే యుద్ధాన్ని చేస్తారు. మాథే పర్ హాత్ రఖ, మాథే పర్ హాత్ రఖ. అత్యంత దుఃఖీ హోనా, బాగా దుఃఖపడటం అనమాట. అప్నే బేసమజ్ లడ్కే కో దేక్కర్ పితానే మాథే పర్ హాత్ రఖ. ఏ తండ్రికైనా పొరపాటుగా మూర్ఖుడైనటువంటి కొడుకున్నాడు అనుకోండి, బేసమజ్ఞాడు, మూర్ఖుడైన కొడుకున్నాడు అనుకోండి, వాడిని చూసి తండ్రికి ఏమైపోతుంది, అయ్యో ఇంత మూర్ఖుడు పుట్టాడు ఏంటని చెప్పేసి నెత్తి మీద చేయి వేసేసుకుంటాడు. మాతే పర్ హాత్ రఖన అంటే ఎక్కువ దుఃఖం వచ్చినప్పుడు అయ్యో అని తల బాదుకుంటారు కదా, అట్లా బాదుకోవడం అనమాట.
ఎవరు? మన్ గద్గద్ హో గయా, మన్ గద్గద్ హో గయా. పులకిత్ హోనా, పులకిత్ హోనా అంటే అమితమైనటువంటి సంతోషం అనమాట. ఇంకా ఆనంద బాష్పాలు రాల్చేసేటంత సంతోషం. కామయాబీ ఛాత్రకో దేఖ్కర్ మేరా మన్ గద్గద్ హో రహా హై. మరి ఎవరైతే విజయం సాధించినటువంటి ఒక స్టూడెంట్ని చూస్తే టీచర్కి ఎలా ఉంటుంది? నా యొక్క హృదయం ఏమవుతుంది? ఉప్పొంగిపోతుంది. అంటే ఆనంద బాష్పాలు వచ్చేస్తే ఒక మన స్టూడెంట్, నా దగ్గర ఉన్న స్టూడెంట్ సక్సెస్ అయ్యాడు అనుకోండి, విజయం సాధించాడు అనుకోండి, నా ఆనందానికి ఇంకా అవధులు ఉండవు. అంటే ఈ ఆనంద బాష్పాలు అనేవి రాల్చేసి అంటే ఎక్కువగా పులకించిపోతాం అనమాట. ఆ ఆనందానికి దాని మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేం. ఈ రకంగా మనకి మరి మన లెసన్లో ఉన్నటువంటి యొక్క ముహావరు ఇవన్నీ కూడా ముహావర్ మనకున్నటువంటి ఇవ్వబడినటువంటి మనం ఇందులో 12 చెప్పుకున్నాం. ఈ బారహ్ ముహావరి కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్స్లో పక్కాగా ముహావర్ అనేది లేకుండా మీకు ఎగ్జామ్ పేపరు ఉండదు. సో ఈ 12 కనుక మీరు బాగా చదువుకున్నట్లయితే పక్కాగా మీ పాకెట్లో మరి మార్కు ఉన్నట్టే అనమాట. ఖచ్చితంగా ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి ఈ లెసన్లో మనకి ఇవ్వబడినటువంటి ఈ 12 కూడా మీరు బాగా కంఠస్థ పెట్టాలి, బాగా మైండ్ చేసుకోవాలి. 1 మార్క్ ఇవి కనుక వచ్చినట్లయితే మీకు 1 మార్క్ మీ పాకెట్లో ఉన్నట్లే. ధన్యవాదాలు.